కాపా ఎందుకు వైద్య వృత్తిని ఎంచుకున్నారు? కానీ నాకు డాక్టరే కావాలని ఇన్స్పిరేషన్ ఏంటంటే సో ఎందుకు ఒక డాక్టర్ నుంచి మళ్ళీ ఒక ఎన్జిఓ వైపు? ఒక లిమిట్కే పరిధి కాకుండా లయన్స్ క్లబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా అంటే క్లీన్ ఇమేజ్ ఉన్న డాక్టర్ కాపా అసలు ఇంత పొల్యూటెడ్ పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చారు అసలు? ఒక 10 లక్షలు పెట్టి ఒక రోడ్డు వేయాలంటే నా సొంత డబ్బులు పెట్టి లేకపోతే లయన్స్ క్లబ్ ద్వారానూ నేను చేయలేను. అదే రాజకీయాల్లో ఉంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేశారు. కారణం ఏంటి? అంటే వాళ్ళు నాకు తగ్గ పదవులు ఎప్పుడు ఆఫర్ చేయలేదు. ఇది లయన్స్ క్లబ్ గవర్నర్గా చేసి వచ్చినోడిని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా మున్సిపల్ చైర్మన్ పై కన్నేశారా మీరు? అందుకే కాంగ్రెస్లో చేరారా? కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు వచ్చింది. మరి మనకున్న పేరు కావచ్చు, లేకపోతే వేరే రకంగా. సో మీరేమన్నా వైరా మున్సిపాలిటీ షాడో చైర్మన్ అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరిని అడగండి, మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎవరికి అడిగిన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారండి? కాపా మురళీకృష్ణ ఎంట్రీ ఇస్తున్నాడు, అక్కడే సమస్య ఉత్పన్నమవుతుంది అంటున్నారు కౌన్సిల్ సభ్యులు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఏ చైర్మన్ కానీ లేదా ఏ కౌన్సిలర్ కానీ అభ్యంతరకరంగా మాట్లాడినట్టు? సో మీ పరిధిలో మీరు చేస్తే ఈ సమస్య రాదు, కానీ ఆ పరిధి దాటి కాపా వ్యవహరిస్తున్నాడా అని అదేనండి, అదే ఊహాగానాలు అంటున్నారు. సో ఈ వైరా మున్సిపాలిటీని ఏ విధంగా తీర్చిదిద్దుతారు? అసలు మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? అన్ని నిధులతో కావండి. మీరు అన్నట్టు శాలరీస్ దాన్ని బేసిక్గా గీపి మేము వచ్చిన తర్వాత భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎమ్మెల్యే రేసులో డాక్టర్ కాపా కుటుంబం ఉంటుందా? ఖచ్చితంగా ఏదో ఉండాలనో చేస్తే మనకి రాదండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయ్. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్నా అని మనం తరచూ వింటుంటాం, కానీ ఆ వ్యాఖ్యకు తగిన మనుషుల్ని మనం చూడడం చాలా అరుదు. అలాంటి ఓ అరుదైన వ్యక్తిని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయనే సేవా తాత్వికుడు, మానవతావాది, రాజకీయ నేత, లయన్ డాక్టర్ కాపా మురళీకృష్ణ గారు. ఆయన ప్రస్తుతం నాతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ కాపా గారు, గుడ్ మార్నింగ్. హౌ యూ? నమస్కారం. ఎలా ఉంది? ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంది? పొలిటికల్ లైఫ్ ఎలా ఉంది? రెండు బాగానే ఉన్నాయండి చెప్పాలంటే. కనుక కోఆర్డినేషన్ కుదురుతుందా? కోఆర్డినేషన్ కొంచెం అయినా కూడా తప్పని పరిస్థితి. ఓకే. మరి ప్రజలకు సేవ చేయాలనుకుని ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా సమయం ఇవ్వాలి. కాబట్టి కొద్దిగా ప్రొఫెషనల్ లైఫ్ మిస్ అవుతున్నది అన్నది నిజమే. దానికి తగ్గట్టుగా దానికి అరేంజ్మెంట్స్ దానికి చేసుకొని ఎక్కువగా ప్రజలకే అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా విషయాలు మాట్లాడదామని వచ్చాను మీతోడు. సో ముందుగా అసలు మీ బాల్యం గురించి, మీ కెరీర్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. మా ఫాదర్ వార్డెను. ఓకే. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్కి వార్డెన్గా చేశారు. ఎందుకంటే ఈరోజు కూడా నాకు సంతోషంగా ఉంటుంది. చాలామంది రోడ్డు మీద పోతున్నప్పుడు మీ ఫాదర్ హాస్టల్లో చదువుకొని నేను ఇవాళ ఆ రోజు హాస్టల్లో చదివినటువంటి వాళ్ళు చాలామంది కూడా ఇవాళ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అయ్యారు, డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు. అందరూ కూడా మీరు చూసినప్పుడు మీ డాడీ దగ్గరే చదువుకున్నాము, మీ చాలా మంచివాళ్ళు అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉండేది. నేను కూడా వాళ్ళతో కలిసిమెలిసి చిన్నప్పుడు హాస్టల్స్కి వెళ్ళి రేషన్ ఇవ్వటం, లేకపోతే కీస్ కూడా నేనే తీసుకుపోయి ఓపెన్ చేసి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పుట్టింది పెరిగిందంతా వైరాయేనా? కాదండి, ఫాదర్ ప్రొఫెషన్ వైజ్ అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు. నేను 7th 8th క్లాస్ నుంచి వైరాలోనే ఉన్నాను. ఓకే. నాకు గుర్తెరిగి తెలిసిన విషయాలన్నీ కూడా వైరాలోనే జరిగాయి. ముఖ్యంగా ఏంటంటే నేను 8th 9th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ దాంట్లో చదవటం జరిగింది. 10th క్లాస్ మధు విద్యాలయంలో చదివాము. ఓకే. తర్వాత ఇంటర్కి విజయవాడ, మెడిసిన్ అట్లా బెల్గాము పీజీ చేసాం. ఎనస్థీషియా పీజీలో బెల్గాంలో చేయటం జరిగింది, కర్ణాటక. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన 2 అన్నదమ్ములు అండి. ఓకే. మా మిస్సెస్ కూడా, ఆమె కూడా డాక్టర్ కాపా చంద్రకళ. ఓకే. ఆమె ఎండి గైనకాలజీ. మాకు ఒక పాప కూడా ఎండి గైనకాలజీ చెన్నైలో చేస్తుంది, ఫైనల్ ఇయర్. మీరు ఎనస్థీషియాలజిస్ట్? నేను ఎనస్థీషియాలజిస్ట్. ఓకే, ఫైన్. సో అసలు ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి కాపా, అంటే ఒక వార్డెన్గా మీ నాన్నగారు పనిచేస్తుండేవారు, మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎంత కాదనుకున్నా. సో అసలు కాపా ఎందుకు వైద్య వృత్తిని ఎంచుకున్నారు? అసలు కెరీర్ ఆరంభం నుంచి ప్రస్తుతం వరకు కెరీర్లో ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? ఒడిదుడుకులు అనేవాళ్ళు ఏ ప్రొఫెషన్ తీసుకున్నా అవి తప్పవు. ఎగ్జాక్ట్లీ. కానీ నాకు డాక్టరే కావాలని ఇన్స్పిరేషన్ ఏంటంటే మా మామయ్య గారు అమెరికాలో ఉంటాడు. ఆయన ప్రముఖ కార్డియాలజిస్ట్. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ రిటైర్ అయ్యారు. కానీ
చాలా ఏళ్ళుగా 50 ఏళ్ళుగా అమెరికాలో ప్రాక్టీస్ చేస్తూ మరి ఆయన ఇక్కడున్న వాళ్ళందరికీ లిఫ్ట్ ఇచ్చి అందరినీ పైకి తీసుకెళ్ళటం, అమెరికా తీసుకెళ్ళటం విధానం నాకు బాగా నచ్చింది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఒక దాటికి తీసుకొచ్చి ఇవాళ పలానా వాళ్ళు అంటే గుర్తింపు తీసుకొచ్చింది కూడా ఆయనే వ్యక్తే. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఆయన డాక్టర్ కాబట్టి ఆటోమేటిక్గా మనం చిన్నప్పుడు నుంచి చూస్తూ పెరిగాం కాబట్టి అదే ప్రొఫెషన్ తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. లేకపోతే ఆయనలాగా మనం కార్డియాలజిస్ట్ అది కాలేదు, కానీ ఓకే, దానికి అవసరమైనటువంటి ప్రోత్సాహం అంతా కూడా మామయ్య ద్వారానే జరిగింది. సో ఓవరాల్గా డాక్టర్ అంటేనే ఒక మంచి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి ప్రొఫెషన్, రైట్? సో అక్కడ చాలా సంతృప్తి కూడా ఉంటుంది, పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చే విధానం, సో చాలా మంచి సాటిస్ఫాక్షన్ కూడా అక్కడ దొరుకుతుంది. సో అక్కడి నుంచి ఎందుకు లయన్స్ క్లబ్లోకి వెళ్ళారు? ఒక చార్టర్ మెంబర్గా ప్రయాణం ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది? అంతర్జాతీయ సేవా సంస్థలు అనేక కార్యక్రమాలు చేపట్టారు, వేలాది మందికి కాంట్రాక్ట్ ఆపరేషన్లు చేయించారు. ఒక దశలో స్వచ్ఛందంగా మీరే ఒక కంటి ఆసుపత్రిని కూడా నెలకొల్పారు. ఒకవైపు మురళీకృష్ణ హాస్పిటల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. సో ఎందుకు ఒక డాక్టర్ నుంచి మళ్ళీ ఒక ఎన్జిఓ వైపు ఎందుకు ప్రయాణం సాగించారు డాక్టర్ కాపా? ఖచ్చితంగా డాక్టర్ వృత్తిలో వేరే ప్రొఫెషన్లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక వ్యక్తికి ట్రీట్మెంట్ చేసినప్పుడు కానీ ఏదన్నా మంచిగా అయినప్పుడు ఉంటుంది. కానీ జనరల్గా ఏంటంటే నా ప్రొఫెషన్ ఎనస్థీషియాలజీ. ఎనస్థీషియాలజీ అంటే మత్తు డాక్టర్ అంటే అది ఎంబీబీఎస్ తర్వాత అని కూడా చాలామందికి తెలియదు. ఓకే, ఇప్పటికి కూడా నన్ను డాక్టర్ కంటే నాన్ డాక్టర్ గానే ఎక్కువ మంది చూస్తారు. ఎందుకంటే నా డ్యూటీ ఏదన్నా ఉంటే ఎర్లీ మార్నింగ్ 2 ఆపరేషన్స్ ఉంటే చేసేయటం, లేకపోతే ఈవినింగ్ ఉంటుంది, లేకపోతే మధ్యాహ్నం ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళి 1 గంట ఉంటా, కానీ మిగతా టైం అంతా ప్రజలతోటో లేకపోతే వేరే లయన్స్ క్లబ్ కార్యక్రమాలతోటే ఉంటాం. ఓకే, ఇప్పుడు లయన్స్ మీరు అన్నారు, నాకు ఒక్కోసారి గతంలో మేము ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు నేను జనరల్ ఓపీ కూడా చూడాల్సి వచ్చేది. ఓకే, కానీ నాకు అంత టైం వేస్ట్ చేయటము, ఓపీలో లేకపోతే ఎనస్థీషియాలో ఒకళ్ళిద్దరు మనం లేకపోయినా కూడా నాకంటే బెటర్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు చూడగలరు. మనం ఒక లిమిట్కే పరిధి కాకుండా లయన్స్ క్లబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మన పరిధి కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది చేయటానికి. దానిగా అందులో భాగంగానే ఇవాళ లయన్స్ క్లబ్లో చేరి ఒక చిన్న పొజిషన్ నుంచి అత్యుత్తమైన గవర్నర్ పొజిషన్ వరకు వెళ్ళటం జరిగింది. దానివల్ల ఎంతోమంది మిత్ర బృందం, మీకు తెలుసు ఎంటైర్ ఖమ్మం నల్గొండ కూడా అది ఉంటుంది. మరి ఒక ఎమ్మెల్యే కంటే కొంచెం పరిధి ఉంటుంది, 5 మండలాలు. మాది అట్లా కాదు, చాలా పరిధి, అన్ని జిల్లాల్లో తిరగటం, చాలామందితో సంబంధాలు, మరి చాలా కార్యక్రమాలు, కోట్ల రూపాయల ఖర్చు కూడా చేసి ఇవాళ మీల్స్ ఆన్ వీల్స్ అయితేనేమి, ఇవాళ మీరు ఇక్కడ నుంచి పెట్టుకొని భద్రాచలం వరకు ఆ ఎండ్ వరకు వెళ్ళండి, ఏదో ఒక లయన్స్ క్లబ్ కార్యక్రమాలు. ఇవాళ మా ఒక 30 క్లబ్లు ఉన్నాయి. మీరు ఏడుంటే ఇక్కడ వైరా ఉంది, తల్లాడు ఉంది, విఎం బంజర్ ఉంది, ఎక్కడైనా కొత్తగూడెంలో 5 క్లబ్లు ఉన్నాయి, ఖమ్మంలో 5 క్లబ్లు ఉన్నాయి. మీరు ఎక్కడ నేమిట్ అక్కడ ఒక క్లబ్ ఉంది మాది. ఈ క్లబ్ ద్వారా ఓన్లీ సొంతగా ఖర్చు పెట్టి డబ్బులు ఇవ్వటమే కానీ ఏమీ ఆశించేది ఎక్కడి నుంచి కూడా రావు. అలాంటివి ఇవాళ ఫ్రీజర్ బాక్సులు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్లో బోర్లు కావచ్చు, లేకపోతే టాయిలెట్స్ కావచ్చు. అంటే ఒక దశలో సొంత ఆసుపత్రిని నెలకొల్పి మీరు ఐ ఆపరేషన్స్ చేస్తున్నారని విన్నాను. హాస్పిటల్ అనేది మన పర్సనల్ అనేది. ఓకే, ఐ హాస్పిటల్ అనేది పబ్లిక్. ఎవరు కూడా కంటి చూపు ఎంత వాల్యూ అనేది మీ అందరికీ తెలుసు. డబ్బులు లేక కంటి చూపుతో బాధపడటం ఇవాళ అనేది చాలా దురదృష్టకరం. ఇంకో అంశం ఏంటంటే మా లయన్స్ క్లబ్లో ఇవాళ మీకు చెప్పాను, ఒక స్పెసిఫిక్ మేము ఇంపార్టెన్స్ ఇచ్చేది ఐ విజన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే, దానిలో భాగంగానే మరి నేను గవర్నర్గా ఉన్నప్పుడు ఒక ఐ హాస్పిటల్ సొంతంగా ప్లేస్ ఇచ్చి నిర్మాణం చేయటం, దానికి మిత్రులందరి సహాయంతో, ఇక్కడ ఉన్నటువంటి మా లయన్స్ క్లబ్ వైరా మిత్రులందరి సహాయంతో దాన్ని అభివృద్ధి చేసి ఇవాళ 1000 ఆపరేషన్స్ చేయగలిగాము. ఓకే, కానీ దానివల్ల ఇప్పుడు అంతకుముందు గతంలో ఇక్కడ ఈ చుట్టుపక్కల మదిర ఇక్కడ సెంటర్లో కూడా లేని ఫెసిలిటీస్ ఒక వైరా మండలంలో నేనే మొట్టమొదటిగా తీసుకొచ్చింది. కంటి ఆపరేషన్లు అంటే నువ్వు ఖమ్మం పోవాలి, లేదంటే విజయవాడ ఆడ పోవాల్సింది. అట్లాంటిది ఇవాళ చుట్టుపక్కల ఇళ్లల్లో ఎంతోమంది మా నాన్నకి తీసపోవాలంటే ఎవరు తీసపోతారు అని చూపులేక ఇబ్బంది పడే వాళ్ళందరూ వాళ్ళకి దగ్గరికి అందుబాటులో రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా కంటి ఆపరేషన్ చేసుకుని వాళ్ళ కంటి చూపు లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకున్నారు. చాలా మంది వృద్ధులకి సమస్యలు నయనం ప్రధానం అంటారు కదా, అలాంటి సేవ చేయడంలో చాలా సంతృప్తి ఉంటుంది. అందుకే మా దృష్టిలో ఏంటంటే డబ్బులు లేకుండా డబ్బులు లేని వాళ్ళు కంటి చూపు లేకుండా బాధపడకూడదు. వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్లు చేయాలన్నా మేము అందులో భాగంగా క్యాంపులు పెడతా ఉంటాం. క్యాంపుల్లో వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని ఫ్రీగా పంపించే ఏర్పాట్లు కూడా చేస్తుంటాం. ఎవరన్నా డోనార్స్
స్పెసిఫిక్గా మా ఊళ్ళో వచ్చి చేయండి మేము ఫ్రీగా స్పాన్సర్ చేస్తామంటే ఆ విధంగా కూడా చేయటం జరుగుతుంటుంది. సో మెడిసిన్ అంటేనే దాన్ని చదవడానికి కోసం చాలా లక్షల రూపాయలు ధారపోయాల్సి ఉంటుంది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి మీరు ఒక డాక్టర్ అయ్యారు ఎట్టకేలకైతే, అదొక హ్యాపీ థింగ్ అది. సో ఒకసారి డాక్టర్ అయిన తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నాం వైద్యం కార్పొరేట్ వ్యాపారమైనటువంటి సందర్భాలు మనకు చాలా కనిపిస్తున్నాయి. చాలా తక్కువ వ్యవధిలో ఎక్కువ సంపాదించాలంటే ఒక హాస్పిటల్ పెట్టాలి, లేదా ఒక స్కూల్ పెట్టాలి. ఇవి సహజంగా మనం వింటుంటాం, చూస్తుంటాం. సో మురళీకృష్ణ హాస్పిటల్స్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సంపాదించుకోవడానికి అవకాశం ఉంది, వెసులుబాటు ఉంది. అనస్థీషియాలజిస్ట్ మీరు, మీ వైఫ్ గైనకాలజిస్ట్. సో సంపాదన వైపు దృష్టి సారించకుండా ఈ సేవ వైపు ఎందుకు వెళ్ళారు అసలు? మళ్ళీ దీనికి బ్యాక్గ్రౌండ్ మనం పెరిగిన విధానం కూడా ఉంది. నేను చెప్పాను, మా ఫాదర్ అయితే ఏదైతే హాస్టల్ వాడానో మా మామయ్య గారు ఆయన సహాయం చేసే విధానం. ఇప్పుడు ఒక కుటుంబంలో, నా కుటుంబంలో నన్ను హెల్ప్ చేపెట్టి నేను డాక్టర్ అవటం వల్ల నేను మళ్ళీ ఒక డాక్టర్ని మ్యారేజ్ చేసుకోగలిగాను. అదర్వైజ్ నేను వేరే ప్రొఫెషన్లో ఉంటే నేను కూడా వేరే రకంగా ఉండేవాళ్ళని. అందుకని ఒక కుటుంబంలో ఒకళ్ళని ఎదగటం, ఆయన నాకే కాదు, ఆయన ఇప్పుడు మా మామయ్య తరపు వాళ్ళందరూ కూడా, అంటే వాళ్ళు 7-8 మంది ఉన్నారు, అందరూ అన్ఎడ్యుకేటెడ్ అందరూ. వాళ్ళందరినీ కూడా ఇవాళ అమెరికా తీసుకెళ్ళి ప్రత్యేకంగా వీసాలు పంపిస్తే వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుకోగలిగారు, మళ్ళీ వాళ్ళ వచ్చే హస్బెండ్స్ అందరూ కూడా స్థిరపడ్డారు. దీనందరికీ కారణం ఏంటంటే ఒకళ్ళు సహాయం చేయటం వల్ల ఒకళ్ళు పైకి వస్తారు కానీ ఎడ్యుకేషన్ ద్వారా అనేది ఆలోచించాము. అందులో భాగంగా మంచి ప్లాట్ఫామ్ మామయ్యతో తిరుగుతూ అదే విద్యార్థులను కూడా అనేక మంది విద్యార్థులకు, అప్పుడు ఒక 100 మంది విద్యార్థులకు ఇంజనీరింగ్ చదవడానికి కూడా సహాయం చేశాడు మామయ్య. అందులో నేను కూడా తిరగటం అప్పటి నుంచి నాకు ఒక అలవాటుగా మారిపోయింది సర్వీస్ చేయాలనేది. దానికి మంచి ప్లాట్ఫామ్ ఈ లైనిజం దొరకటం వల్ల దాంట్లో జాయిన్ అయ్యి చాలామందికి చాలా రకాలుగా, మీరు ఒక స్కూల్ చెప్పండి మా సర్వీస్ చేయని స్కూల్ అంటూ లేదు. ఈ స్కూల్ స్పోర్ట్స్ కిట్స్ కానీ కాడ నుంచి ఏదైనా మీరు వెళ్ళి ఒక టీచర్ని అడిగిన, అంటే వాళ్ళు ఉండకపోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం, మనం చేసినటువంటి అన్ని స్కూల్స్లో కూడా గవర్నర్గా సర్వీస్ చేయటం జరిగింది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఒక డాక్టర్గా సక్సెస్ అయ్యారు, హాస్పిటల్స్ అధినేతగా సక్సెస్ అయ్యారు, ఒక అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్ దాంట్లో కూడా అత్యున్నత స్థాయి వరకు వెళ్ళారు. ఇంకా ఎన్నో చేశారు, చేయబోతున్నారు, చేస్తారు కూడా. ఇంతవరకు బాగానే ఉంది. ఒక క్లీన్ ఇమేజ్ సంపాదించుకున్నారు. వైరాలో డాక్టర్ కాపా మురళీకృష్ణ అంటే చాలా మంచి మనిషి అని ఒక పేరు సంపాదించుకోగలిగారు. అంత క్లీన్ ఇమేజ్ ఉన్న డాక్టర్ కాపా అసలు ఇంత పొల్యూటెడ్ పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చారు అసలు? సార్ మీరే అంటున్నారు పొల్యూటెడ్ పాలిటిక్స్ అని. మరి పొల్యూటెడ్ పాలిటిక్స్లో ఖచ్చితంగా దాన్ని బాగు చేయాలంటే మంచోళ్ళు కూడా రావాలిగా. అంటే పొల్యూషన్గా మన అందరం ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా నివారించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఎందుకు వచ్చారు అనే దానికి క్వశ్చన్, నేను గతంలో నా పరిధి వైద్యం నుంచి లయన్స్ క్లబ్ రావడానికి కారణం పరిధి పెంచుకోవడానికే. ఇంకా పరిధి పెంచుకోవాలంటే ఖచ్చితంగా మనం పెద్ద ఏదన్నా మార్పులు చేర్పులు సహాయం చేయాలంటే ఖచ్చితంగా మనకి రాజకీయ బ్యాక్గ్రౌండ్ అవసరం. ఇవాళ మనం ఒక 10 లక్షలు పెట్టి ఒక రోడ్డు వేయాలంటే నా సొంత డబ్బులు పెట్టి లేకపోతే లయన్స్ క్లబ్ ద్వారానూ నేను చేయలేను. అదే రాజకీయాల్లో ఉంటే మనం ఇచ్చేటటువంటి గవర్నమెంట్ సొమ్ముని ఖచ్చితంగా వాళ్ళకి అందేటట్టు, ప్రజలకు అందేటట్టు వాళ్ళకి చేసే అవకాశం కూడా ఉంటుంది. పరిధి బాగా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది పేద ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయాలు ఎన్నుకోవడం జరిగింది. 2006లో మీరు మురళీకృష్ణ హాస్పిటల్స్ని స్థాపించారు. ఆ తర్వాత వెంటనే పాలిటిక్స్లోకి వచ్చారు. బీఆర్ఎస్ నుంచి మీ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అంటే 2006 కాదు, నేను వచ్చింది 2017లో రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి లయన్స్ క్లబ్ 2006 నుంచి మొత్తం లయన్స్ క్లబ్లో ఉన్నాను. అక్కడి వరకు లయన్స్ క్లబ్లో ఆ సేవా కార్యక్రమాలు చేస్తూ అప్పుడే నాకు ఆ లైనిజం ద్వారానే నాకు కూడా అంటే మురళీకృష్ణ అనే ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే ఏదో గొప్ప మనకి సహాయం అందుతున్న విషయం అప్పుడే ప్రజలకు తెలుసు. 2017లో బీఆర్ఎస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. నియర్లీ ఒక దశాబ్దం కావచ్చు, 10 years. అవును. మరి పాలిటిక్స్ని క్లీన్ చేశారు. అంటే మీరు ఒక్కసారిగా క్లీన్ చేయటం అనేది ఎవరు కాదండి. మనం ఉన్నంత వరకు అరికట్టడం, దాన్ని నిరోధించడానికి ప్రయత్నం చేయటమే కానీ నేనేదో క్లీన్ చేస్తాను లేకపోతే ఇంకెవరో వచ్చి క్లీన్ చేస్తాను అనేది సాధ్యమవదు. మనం ఎంత చేయగలం, మనం ఎంతవరకు ప్రజలకు న్యాయం చేయగలము, ఎంతవరకు సహాయపడగలం అనేది నేను ఆలోచిస్తా. కానీ క్లీన్ చేస్తా అని లేకపోతే ఇదని ఒట్టి మాటలు చెప్పి ఏదో చెప్పదలుచుకున్నాను. నేను అడిగేది ఏంటంటే, మీరు పాలిటిక్స్ ఆల్రెడీ పొల్యూట్ అయినాయని మనం మాట్లాడుకున్నాం. సో సాధ్యమైనంత వరకు మనలాంటి వాళ్ళు వచ్చి, అంటే చదువుకున్న వాళ్ళు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎడ్యుకేషనిస్టులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు వచ్చి కొంత పొల్యూషన్ని కొంచెం క్లీన్ చేసే ప్రయత్నం చేయాలని మీరు చెప్తూ వచ్చారు. పొల్యూషన్ని మీరు క్లీన్ చేశారా, మీరే పొల్యూట్ అయ్యారా? ఇది చాలా మంచి క్వశ్చన్.
అంటే మేము జాయిన్ అయ్యి పదవిలోకి వచ్చేసి అంటే నేను కూడా కాదు చెప్పాలంటే చైర్మన్గా మేడం చేరి 3 నెలలే. ఈ 3 నెలల కార్యక్రమంలో నేను రోజు ఒక 10 మంది ఎవరైతే బెనిఫిషరీస్ నా దగ్గరకు వస్తూ ఉంటారు, నేను లిస్ట్ కూడా రాసుకుంటా. నాది ప్రాబ్లమ్స్ బుక్ అన్నీ ఉంటాయి మేడం టేబుల్ మీద. దాంట్లో ఇవాళ ఎవరికి చేసాము ఏం చేసామని చూస్తూ ఉంటాం. ఇంతకుముందు ఆఫీస్కు రావడానికి భయపడేవాళ్ళు ప్రజలు. ఇప్పుడు ఆఫీసు రావడానికి నేనున్న అందుబాటులో ఉండటం వల్ల రెగ్యులర్గా ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలు ఇందిరమిల్లు బాబు కన్సర్న్ డిపార్ట్మెంట్ పిలిచి ఈయనకి రేపటికల్లా ఇవ్వాలి, తిప్పొద్దు, ఓకే ప్లీజ్ దయచేసి తిప్పొద్దు, మీరు ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళని, ఇట్లాంటి సాల్వ్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. మరి దానికి పొల్యూట్ చేసినట్లే చేయనట్లే మీరు ఆలోచించాలి అందుబాటులో ఉండటం వల్ల. అంటే నా పరిధిలో ఉన్నంత వరకు మేము 100% పొల్యూట్ అవ్వము. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలు చాలా తెలివికల్లోళ్ళండి. మనం ప్రతి వ్యక్తిని కూడా నేను పుట్టిన కాడ నుంచి వాడు పెరిగిన విధానం వరకు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇవాళ ఏదో నేను టీవీ ముందుంది కదా అని గొప్పలు చెప్పుకుంటే ఖచ్చితంగా నవ్వుకుంటారు, ఎక్కువ చెప్పినా కూడా నవ్వుకుంటారు. ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలు అందరికంటే తెలివికల్ల వాళ్ళు. ఎవరి నేపథ్యం ఏంటి, ఎవరు ఏం చేశారు అనేది వాళ్ళకి క్లియర్ కట్ ఐడియాతో ఉంటారు. కావాలని వాళ్ళు టెస్టులు కూడా చేస్తారు, వచ్చి ఈయన తీసుకుంటాడా తీసుకోడా. ఇప్పటివరకు మున్సిపాలిటీలో ఉన్నాము, ఎవరన్నా ఇంటి నెంబర్ ఇవ్వడానికో లేకపోతే వాటర్ కనెక్షన్ ఇవ్వడానికో లేదా బల్బులు వేయడానికో మా పరిధిలో ఉన్న వాటికి ఎవరన్నా డాక్టర్ గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారా, మేడం గారు ఆ పరిధిలో రెస్పాండ్ అయ్యారా, మీ దగ్గర ₹1 ఏమన్నా ఆశించారా అనేది కనుక్కుంటే తెలుస్తుంది ప్రజలకి. వాళ్ళే చెప్తారు. ఎవరన్నా వచ్చి టీవీ ముందు చెప్పమనండి ఒక మాట ఇట్లా అడిగారనేది మేము ఓపెన్గా మేము పొల్యూట్ అయ్యామా కాలేదనేది మీకు అర్థమవుతుంది. డాక్టర్ కాపా పొలిటికల్ ఎంట్రీ 2017లో జరిగింది బీఆర్ఎస్ నుంచి. సో విత్ ఇన్ ఎ షార్ట్ టైం 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీరు పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిపోయారు. కారణం ఏంటి? నేను 10 ఏళ్ళు రాజకీయాల్లో చేరటం కూడా చాలా గ్రాండ్గా చేరా. ఓకే. అప్పుడు మదన్లాల్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా సేమ్ టైం స్కూల్ ఓపెనింగ్ దాంట్లో కూడా చేరాను. లైనిజంలో కూడా గవర్నర్గా చేస్తున్నా. అప్పుడు నేను సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నా. 10 ఏళ్లలో అంటే నాకు ఏంటంటే వాళ్ళు నాకు తగ్గ పదవులు ఎప్పుడు ఆఫర్ చేయలే. బీఆర్ఎస్లో ఏదో చిన్న చిన్న పదవులు ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేయటం జరిగింది. ఎందుకంటే దానికి నేను నిజంగానే స్టేట్ లెవెల్ లయన్స్ క్లబ్ గవర్నర్గా చేసి వచ్చినోండి మా పక్కన ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, మా లైన్ మెంబర్స్ కానీ మీరు అట్లాంటివి తీసుకొని మీ ఇమేజ్ తగ్గించుకోకూడదు సార్ అని చెప్పడం జరిగింది. దాంతో నేను చాలా పదవులకన్నిటికీ దూరంగా ఉన్నా. 10 ఏళ్ళుగా మన నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు మెయిన్ వాళ్ళు ఎదగనిచ్చేవాళ్ళు కాదు. నాకు కొత్తగా వచ్చా కాబట్టి రాజకీయం తెలియదు, ఎట్లా ఎదగాలి, దానికి వేసు దారులు రకరకాల దారులు ఉంటాయి కదా. దానికి మనకేమి గాడ్ ఫాదర్ లేరు మా ఇంట్లో, ఎవరు రాజకీయ నాయకుడు కూడా. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా మున్సిపల్ చైర్మన్ పై కన్నేశారా మీరు? అందుకే కాంగ్రెస్లో చేరారా? తప్పనిక లేకుండా యాక్సిడెంటల్గా మీరు వైరా మున్సిపాలిటీ చైర్మన్ మీ సతీమణి సార్ ఖచ్చితంగా మీరు అన్న దాంట్లో మాకు కన్ను లేదు, ఏమీ లేదండి. మీ ఖాళీగా ఉన్న రాజకీయ నాయకులు మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు వచ్చింది. ఓకే. మరి మనకున్న పేరు కావచ్చు లేకపోతే వేరే రకంగా మీరు కూడా మా పార్టీలో చేరితే బాగుంటుంది అంటే వాళ్ళేమి బలవంతంగా చేరమని మనం ఏం చెప్పలేదు. మీరు కూడా చేరితే మా పార్టీ బాగుంటుంది, మీకున్న ఇమేజ్ ప్రకారం నాయకత్వం డిసైడ్ చేసింది ఈయనైతే బాగుంటుంది, లేనిది ప్రజల అభిమానం అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రొఫెషన్ ఉంది అన్నీ ఉన్నాయి, ఈయనైతే ఈయనక బాగుంటుంది అనేది అధిష్టానం డిసైడ్ చేసింది కానీ మేము డిసైడ్ చేయలేదండి. వైరా మున్సిపల్ చైర్మన్ పీఠం సత్యమణికి దక్కించుకునేందుకు డాక్టర్ కాపా ఏ పావులు కదపలేదా? దానంతటి అదే వచ్చిందా మీ ఇంటికి? రాజకీయం అంటేనే అదండి. మీకు ఏదున్నా కూడా ప్రజల సహకారం లేకపోతే ఏ పని కాదు. ఇవాళ కౌన్సిలర్గా పోటీ చేసామంటే సుమారు 300 ఓట్ల మెజార్టీతో గెలిచాం. ఎన్నో శక్తులు అడ్డుకోవాలని చూసాయి. ఈ కౌన్సిలర్గా గెలవకుండానే ఉండాలని ఎక్కడి నుంచో శక్తులన్నింటినీ ఉపయోగించారు వాళ్ళు. మరి ఏ రకంగా ఉన్నటువంటి అన్ని సోర్సెస్ వాడారు, అయినా కూడా మరి ఆపకుండా 300 ఓట్స్ మెజార్టీతో గెలవటం జరిగింది. అంటే ప్రజాభిమానం ఉంటేనే గెలవటం జరిగింది. అదే అభిమానం అదే దృష్టితో ఎవరు అధిష్టానం కావచ్చు, పెద్దలు మంత్రివర్యులు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, జిల్లా అధ్యక్షుడు, వీళ్ళు ప్రజాభిమానమే
మమ్మల్ని గెలిపించింది ఖచ్చితంగా. మున్సిపల్ చైర్మన్ పదవికి వరించేలా చేసిందా, లేదంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఒక కీలక నేత, ఓ మంత్రి తప్పకుండా మీ రాజకీయాల్లో ఎవరో ఒకరు సహకారం కావాలా, ఆ సహకారాలన్నీ కూడా నాకు అందాయి. అందులో భాగంగానే కానీ ఏది పెద్దగా నేనేదో ప్రయత్నాలు చేసి. నిజానికి వైరా మున్సిపల్ చైర్మన్ పదవి మరో మహిళకు కేటాయించేందుకు ఎమ్మెల్యే సిఫారసు చేశారని, కానీ డిప్యూటీ సీఎం సరే అవన్నీ నాకు బ్యాక్గ్రౌండ్ జరిగిన విషయాలు నేను ఏవి పట్టించుకోండి సార్. నాకు ప్రజెంట్లో ఉండటం, సేవ చేయటం, అందుబాటులో సాధ్యమైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండటం, అదే కానీ ఎట్లా గెలిచామా లేకపోతే ఆ విధంగా గెలిచామా ఈ విధంగా గెలిచామని కాదు. ప్రజలు అంగీకరించారు. ప్రజలు అంగీకరించినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా ఏ పదవైనా వరిస్తుందని నా అభిమానం, నాకు తెలిసిన సంగతి అంతే. కాపగారు, అసలు వైరా మున్సిపాలిటీలో మీ పెత్తనమైంది. వైరా మున్సిపాలిటీ చైర్మన్గా డాక్టర్ చంద్రకళ గారు ఉన్నారు. సరే, ఆమె భర్తగా మీరు ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు, కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఆమె ఉన్నప్పుడు సర్వసభ్య సమావేశాలకు నేరుగా మీరు వెళ్ళడం, మీ ఆధిపత్యాన్ని అక్కడ ప్రదర్శించినట్లు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నాయి. ఈ పక్షాల నేతలు కూడా మీరు వాళ్ళని కించపరిచినట్టు కూడా చాలా వ్యాఖ్యలు చేసినట్లు వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో మీరు ఏమన్నా వైరా మున్సిపాలిటీ షాడో చైర్మన్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. ఇది ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి తెలుస్తుంది నిజం ఏంటనేది. ఈ షాడో చైర్మన్ అనేది నిజంగా ఎక్కడా లేదండి. అది ఆ పదము ఏదంటే కొంచెం ఈ రాజకీయ నాయకులు కల్పించింది కావచ్చు, రాజకీయ ఊహాగానాలు. ఓకే, ఇవాళ మీరు ప్రతి ఒక్కరిని అడగండి, మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎవరికి అడిగినా నిర్ణయాలు ఎవరు తీసుకుంటారండి? ఇవాళ కౌన్సిల్ మీటింగ్ నిన్న వద్దని కౌన్సిల్లో అంత రచ్చ చేసి ఈ నిర్ణయాలు వీటి ద్వారా వద్దని వాళ్ళే చెప్తారు నిర్ణయాలు, కౌన్సిల్ సభ్యులు చెప్తారు. అట్లాగే చైర్మన్ నిర్ణయాలు తీసుకుంటుంది, కమిషనర్ ఏదైనా అవసరం ఉంటే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటారు. అది అందరూ లేకపోతే దానికి కమిటీస్ ఉంటాయి, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఇదేదో ఇండివిజువల్ వ్యక్తితో నడిచేది కాదు. ఇది సమిష్టి టీం వర్క్ అయితేనే మున్సిపాలిటీ నడపడానికి వీలవుతుంది. ఎగ్జాక్ట్లీ. సర్వసభ్య సమావేశంలో కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి తీర్మానాలు చేసుకుంటారు, వాటిని పాస్ చేసుకుంటారు. అక్కడ వరకు ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే కాపం మురళీకృష్ణ ఎంట్రీ ఇస్తున్నాడో అక్కడే సమస్య ఉత్పన్నమవుతుంది అంటున్నారు విపక్షాల నేతలు, కౌన్సిల్ సభ్యులు. ఇప్పుడు 4 నెలలుగా గడిచింది. ఓకే, ఈ 3 నెలల్లో ఇంతకుముందు ఎప్పుడన్నా ఏ చైర్మన్ కానీ లేదా ఏ కౌన్సిలర్ కానీ అభ్యంతరకరంగా మాట్లాడినట్లు ఎందుకు చేయలేదు? ఎవరూ చేయలేదు కదా. ఇవాళ మన ఇంట్లో బాధ్యతలు నిర్వహించాలంటేనే భార్యాభర్తలు షేర్ చేసుకుంటారు. ఇవాళ ఓకే, ప్రస్తుతం ఉన్న ఫీల్డ్లో మీ ఇద్దరం డాక్టర్స్ అయ్యాము. ఓకే, డాక్టర్స్గా ఎంత బిజీ. ఇవాళ 2 లక్షలు పెట్టి వేరే డాక్టర్ని అపాయింట్ చేసి మీ మున్సిపాలిటీకి సేవ చేయాల్సిన అవసరం వస్తుంది. నేను ప్రత్యేకంగా కూర్చొని నా సమయాన్ని కూడా నేను ఆర్థికంగా సంపాదించుకోవాలంటే సంపాదించవచ్చు. ఇవాళ గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు నేను, లేకపోతే ఖమ్మంలో ప్రాక్టీస్ చేసుకుంటే గంటకి 3,000 4,000 మాకు కూడా ఇస్తారు. ఓకే, గంటల లెక్క. అట్లాంటిది మీ సమయం పూర్తిగా కేటాయించి ఒక పిఏ లాగా ప్రజల సమస్యలు ఎవరు మనం 24 గంటలు అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉంటామని మంచి ఆలోచనతోటి మున్సిపాలిటీకి రావడం, వాళ్ళ సమస్యలు తీర్చడం తప్పితే, ఎందుకంటే కొన్నిసార్లు అధికారులు రెస్పాండ్ అవ్వరు. అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి బ్రిడ్జ్ లాగా, ప్రజలకి అధికారులకి మధ్యలో బ్రిడ్జ్ లాగా మేడం సమయం ఇవ్వలేనప్పుడు నేను సమయాన్ని తీసుకొని ఆ సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది తప్పితే వాళ్ళు ఊహాగానాలు షాడో చైర్మన్ అన్నట్టు కాదు. ఇవాళ మీరు కావాలంటే వైరాల్లో అడగండి, డాక్టర్ గారు వచ్చాక ఎవరినన్నా ఎవరికైనా ఇబ్బంది పెట్టారా, లేకపోతే ప్రజల్ని అడగండి. ప్రజల ద్వారా తెలుసుకోవాలి. కానీ మన అపోజిషన్ వాళ్ళ ద్వారా వాళ్ళు ఎప్పుడు మన మంచిని మనం చేసిన. కాపగారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటాను. ఒక ఇంట్లో ఒక ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు సమన్వయం చేసుకోవడము, అడ్జస్ట్ చేసుకోవడము, నిజంగా ఇద్దరు డాక్టర్స్ కాబట్టి ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి, కొన్నిసార్లు మేడం అవైలబుల్గా ఉండే పరిస్థితి ఉండదు కొన్నిసార్లు. సో ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోగలరు. కానీ ఒక ప్రజాప్రతినిధి అయ్యాక, ఒక పొలిటికల్ లీడర్కు ప్రజాప్రతినిధి అయ్యాక ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. అది మీకు కూడా తెలుసు, నేను స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో మీ పరిధిలో మీరు చేస్తే ఈ సమస్య రాదు, కానీ ఆ పరిధి దాటి కాప వ్యవహరిస్తున్నాడా అని అదేనండి, అదే ఊహాగానాలు అంటున్నా. ప్రజల్లో అది నిజమని నమ్మాలని వాళ్ళు చేసే ప్రయత్నంలో వాళ్ళు ఇంటింటికి డబ్బుకేసుకొని చెప్పినా, లేకపోతే ఏది చెప్పినా కూడా ప్రజలు నమ్మరండి. నా గురించి వైరాల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటింటికి కూడా మా గురించి తెలుసు. ఈ వైరానే కాదు, చాలామందికి ఎవరైతే ఉన్నారో మా మిత్రబృందం, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, లైనిజంలో నేను చేసినటువంటి సర్వీసెస్ ఎవరిని అడిగినా కూడా చెప్తారు కాపా గారు అట్లాంటి వారా కాదా అనే విషయం. కేవలం ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఆలోచనలతోటి
వాళ్ళకి గ్యాప్ రాకూడదనే విషయంలో వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చి రేపు మన వర్కింగ్ అవర్స్లో వచ్చి ఎవరు లేరు, మాకు సేవలు అందట్లేదు అనే టైం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ప్రతినిత్యము మేడం అందుబాటులో ఉంటే నేను ఉండను. నేను ఒకవేళ లేని సమయంలో ఇప్పుడు మేడం ఎంత బిజీ ప్రాక్టీషనరో వాళ్ళందరికీ తెలుసు. అయినా కానీ ఇవాళ మనం ఒక డాక్టర్ని హైర్ చేసి వాళ్ళకి శాలరీ ఇచ్చి మాకు ఇచ్చేది ఎంతండి? మున్సిపాలిటీ 12,000 శాలరీ ఇస్తుంది. ఓకే, 12,000 ఇద్దరం సర్వీస్ ఇస్తున్నామంటే సంతోషించాల్సింది పోయింది. ఇద్దరం 24/7 మేము అందుబాటులో ఉంటున్న దానికి అభినందించాల్సింది పోయి వాళ్ళు ఇదేదో తప్పుడు విషయంగా దాన్ని ప్రచారణ చేయటం అనేది చాలా తప్పది. దానివల్ల ప్రజలందరూ వాళ్ళని మేము ఎట్లాగో పట్టించుకోము, ప్రజల కోసం ఆలోచిస్తాం. కాబట్టి ప్రజలు నష్టపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉంటాము. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ పనులన్నీ కూడా మేము చేస్తాము. ఇదే ఇంటర్వ్యూ కావాలంటే 5 సంవత్సరాల తర్వాత మేము చేసినటువంటి ఎట్లాంటి కాపా గారు అనేది మీరు మళ్ళీ కూడా రివ్యూ చేసుకోవచ్చు. మీరు వీలుంటే ఇయర్లీ రివ్యూ చేసుకోండి. నమ్మొచ్చా కాపా గారు? ఒకవైపు వైరా మున్సిపాలిటీలో అసలు బడ్జెట్ లేదు, నిజంగా ఉద్యోగులకు వేతనం ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏం యాక్షన్ ప్లాన్ ఉంది? ఏం చేయగలుగుతారు? డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మున్సిపాలిటీలో ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? మున్సిపల్ ఎలక్షన్స్కి ముందేమో అసలు ఎన్నో హామీలు ఇచ్చింది, మీ పార్టీ ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చింది. సో వైరా మున్సిపాలిటీ నిజానికి ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఇది ఒక అక్రమాలకు అడ్డా అయిపోయింది. లాస్ట్ టైం పనిచేసినటువంటి మున్సిపల్ కమిషనర్పై కూడా పోలీస్ కేసులు నమోదయ్యే స్థాయికి వైరా మున్సిపాలిటీలో అక్రమాలు పెరిగిపోయినాయి. సుమారు 55 లక్షల దుర్వినియోగం గతంలో జరిగిందని కావచ్చు. వైరా మున్సిపాలిటీలో అనేక అక్రమాలు జరిగాయి, కుంభకోణాలు జరిగాయని అనేక అభియోగాలు వస్తున్నాయి. మనం చూస్తున్నాం, వరుస కథనాలు కూడా అటు పత్రికల్లో కూడా ప్రచురితమైనటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ఈ వైరా మున్సిపాలిటీని ఏ విధంగా తీర్చిదిద్దుతారు? అసలు మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? మున్సిపాలిటీలో బడ్జెట్ ఎంత ఉంది? అసలు మీ ప్రభుత్వం ఏం వెచ్చిస్తుంది? ఏం యాక్షన్ ప్లాన్ ఉంది అసలు మీ దగ్గర? సార్, ఏదైనా కూడా ఈ ఎంప్లాయీ ట్రాన్స్పరెన్సీ అనేది అవసరం. ఖచ్చితంగా ఎవరైనా నిధులు దుర్వినియోగం చేస్తే అధికారి కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఎవరైనా కూడా రేపు పొద్దున వాళ్ళే ఇబ్బంది పడతారు. వాళ్ళు జైలుకి పోవాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే ప్రజలు కూడా వాళ్ళని తర్వాత వ్యతిరేకిస్తారు. ఖచ్చితంగా మీరు అన్నట్టు కేసు ఏదైనా ఉంటే అది మేము లేని పీరియడ్లో జరిగింది. దాని గురించి నాకు మొత్తం డీటెయిల్స్ తెలియవు. కానీ ఏదైనా దుర్వినియోగం జరిగితే జరగాల్సిందే, ఎంక్వైరీ జరగాల్సిందే. దాని తర్వాత ఆటోమేటిక్గా ఎవరు తప్పు చేశారనేది నిర్ధారించాల్సిందే. ముఖ్యంగా మీరు అడిగిన క్వశ్చన్, ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, అన్ని నిధులతో కావండి మనకి. మీరు మున్సిపాలిటీ నిధుల్లో మీరు అన్నట్టు శాలరీస్ దాన్ని బేసిక్గా గీపి మేము వచ్చిన తర్వాత ఎంప్లాయీస్కి శాలరీస్ ఇబ్బంది లేకుండా ప్రతి నెల పడేటట్టు చూస్తున్నాం. దానికోసం కష్టాలు పడుతున్నారా లేదా? కష్టం డెఫినెట్గా, చాలా ఇబ్బందులు పడుతున్నారు లేదా? డెఫినెట్గా ఉద్యోగుల వేతనాలకి ఇంత ఇబ్బంది పడుతుంటే ఈ విషయం అనేది కౌన్సిలర్స్కి, మా అపోజిషన్ కౌన్సిలర్స్కి ఎవరికి అది చెప్తే తప్పైంది. అది చెప్పడం తప్ప దాన్ని ఎలా పెంచుకోవాలనే మార్గంతో మేము 4-5 విధానాలు అందులో పెట్టి దాన్ని ఇవాళ ట్రేడ్ లైసెన్సు, ఇళ్ళ నిర్మాణం, లేకపోతే రోడ్ ఎంపడ పెద్ద పెద్ద షాపులు పెట్టి కొబ్బరి బొండాలు షాపులు అన్నీ నిర్వహిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి రోజు 30 రూపాయలు తీసుకుంటే ఏమవుతుందండి? ఓకే, వాళ్ళకి అన్ని సర్వీసెస్ ఇస్తున్నాం, మున్సిపల్ సర్వీసెస్. వాడు వేసే చెత్త, కొబ్బరి బొండాల చెత్త ఎత్తపోతున్నాం. పొద్దున్నే వాళ్ళకి సమయం కేటాయిస్తున్నాం, అన్నీ చేస్తున్నాము. వాళ్ళకి మున్సిపల్ ట్యాక్స్ కొద్దిగా వేద్దామంటే దాన్ని కూడా వ్యతిరేకించారు. అంటే వాళ్ళ బేసికల్గా మున్సిపాలిటీకి ఇన్కమ్ పెంచుకునే అవకాశాలు తెలియవు. అది కూడా వ్యతిరేకిస్తే మరి మున్సిపాలిటీకి ఆదాయం, మాకు డ్రైన్ పెట్టండి, మాకు కాలువ కట్టండి, మాకు ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి అని అడుగుతారే తప్పితే మున్సిపాలిటీకి ఎట్లా ఇన్కమ్ పెంచుదామనే సోర్సు మనం సెల్ఫ్ సస్టైన్ అయితేనే మనం ఉండగలం. ఇంకో విషయం అడిగారు, ఇవాళ ఏం అభివృద్ధి జరుగుతుందండి? గతంలో ప్రభుత్వం ఏం చేసిందండి? ఈ కాలువలన్నీ కట్టకుండా ఓకే, ఇవాళ మేమే కట్టాలనా? ఒక ఆమె ఉంటుంది, మీ ట్యాప్కి బంకులో డీజిల్ కొద్ది మిగిలితే 5 లక్షలు 2 లక్షలు బిలిస్తే ఇవాళ డ్రైన్లు కట్టేసుకునే వాళ్ళమే. ఇప్పుడు వైరా పెట్టాక మరి గతంలో 10 ఏళ్ళు పరిపాలన చేసింది, డ్రైన్లు కట్టలేకపోయిందా? ఓకే, మరి అప్పుడేం కనిపించలేదా నీకు డ్రైన్లు? 1%, 2% ప్రభుత్వం చేయలేకపోయింది. ఇప్పుడు మేము చేసేది మధ్యలో నియోజకవర్గం కదా వైరా నియోజకవర్గం, హెడ్ క్వార్టర్ వైరా మున్సిపాలిటీ. సార్ ఇప్పుడు 100 బెడెడ్ హాస్పిటల్ ఎంత ఫాస్ట్గా నడుస్తుంది, మరి అది ఎవరు కడుతున్నారు? ఓకే, వాళ్ళకి తెలియట్లేదు అదండి. ఇంతకుముందు ఏమైనా కట్టారా వాళ్ళు 100 బెడెడ్ హాస్పిటల్? మరి ఇవాళ 50 కోట్లు పెట్టి 100 బెడెడ్ హాస్పిటల్ పెడుతున్నారు. మరి ఇవాళ విద్యా విధానాన్ని డెవలప్ చేయడానికి 25 ఎకరాల్లో మరి మంచి హాస్టల్ బిల్డింగ్ కడుతున్నారు, సుమారు ఒక 1200 మంది ఉండేలాగా. గతంలో ఇవన్నీ అది ఎంత డెవలప్మెంట్ అండి? ఇవాళ మన చెరువుకు పోయే రోడ్లో
సో రోడ్ మొత్తం వేసాము, సిమెంట్ రోడ్ వేసాము. మరి ఇవాళ పార్కులు డెవలప్ చేయటం కానీ ఇవన్నీ నిదానంగా 4 నెలలు గడవక ముందే మీరు అభివృద్ధి అంటే చూడండి. రాబోయే రోజుల్లో వైరాని మరి బట్టి గారి ఆధ్వర్యంలో, మా చైర్మన్, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రామదాస్ నాయక్ గారు, అట్లాగే అదృష్టం కొద్ది ఏంటంటే సుడా చైర్మన్ కూడా మా వైరా నుంచే, ఆయన ఇచ్చే ఫండ్స్తో కావచ్చు, ఇంకా బయట నుండి సెంట్రల్ ఫండ్స్ రావచ్చు, స్టేట్ ఫండ్స్ రావచ్చు, వాటన్నిటితో మున్సిపల్ ఫండ్స్తో మేము అభివృద్ధి చేయగలమని నేను ఎప్పుడూ చెప్పట్లే. వీళ్ళందరి సహాయంతో, మంత్రులందరి సహాయంతో రాబోయే రోజుల్లో మేము చెప్పిన దానికంటే ఎక్కువగానే వైరాని సుందరమైనటువంటి ఆహ్లాదకరమైన సిటీగా, మంచి గ్రీనరీ సిటీగా తయారు చేసే బాధ్యతలు మేము తీసుకుంటాం వీళ్ళందరి సహాయం. వైరా మున్సిపాలిటీకి స్వల్పకాలంలోనే వచ్చిన 4 కమిషన్లు బదిలీ అయ్యారు. కారణం ఏంటి అసలు? మేము మళ్ళీ మా ఇది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అండి. ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ ఒకటి, ఇంకోటి ఏంటంటే కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు పెట్టే ఒత్తిడి. ఒక గవర్నమెంట్ అధికారిని మనం అవినీతి జరగకుండా అరికట్టాలి, కానీ మాటలతోటో లేకపోతే చేతలతోటే భయపెడితే వాళ్ళు ఉండరండి. ఎవరు భయపెడుతున్నారు? ఇలాగే అపోజిషన్. మనకేం ఇప్పుడు నిన్న చూసారు మీరు, అపోజిషన్ భయపెడుతుందా? తప్పకుండా కమిషనర్ పార్టీ కాదా భయపెట్టేది? అపోజిషన్ భయపెడుతుందా? అధికార పార్టీ భయపెట్టడం ఎప్పుడు జరగదండి. అధికార పార్టీ ఎందుకంటే అధికార పార్టీ కలిసి పనిచేస్తాం మేము కమిషనర్తో కలిసి. అంటే పనులు కావాలంటే మేము వాళ్ళతో కలిసి పనిచేస్తేనే కమిషనర్ని సహాయం తీసుకొని ప్రజలకి సహకారాలు ట్రాన్స్ఫర్లు అవుతున్నారు ఇక్కడ నుంచి. తప్పకుండా. అంటే నేననేది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇక్కడ కాకపోతే ఇంకొక చోట, నేనంటే అందులో అవినీతి పనులు లేరని అంటలా. ఇందాక మీరు అన్నట్టు ఇద్దరు ఉండొచ్చు, కానీ చాలామంది ఇష్టపడట్లా. ఎందుకు పోయిన కాడ నుంచి ఇదే అటాకింగ్ మోడే, కానీ వాళ్ళతో కలిసి వాళ్ళని సపోర్టింగ్గా చేసుకొని, ఇప్పుడు మన కౌన్సిల్ ఉంది, వాళ్ళని అవినీతి చేయకుండా నిరోధించవచ్చు. మనం ఏం చేస్తున్నాం, మన తప్పు, వాళ్ళు అవినీతి చేశారంటే మన తప్పు, దాన్ని చేయకుండా చూడాల్సిన బాధ్యత మనది. అంతేగాని రాంగులోనే అటాకింగ్ మోడ్. నిన్ననే వచ్చి కమిషనర్ 10 డేస్ కాలేదు, ఆయన మీద అనేక అభియోగాలు చేస్తున్నారు. ఆయన కూడా అడ్జస్ట్ అవ్వాలి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. మరి ఆయనకి ఎట్లా అనిపిస్తుంది, మాతో సార్ ఇక్కడ ఉండకపోతే బాగానేమో, ఏడుంటే ఈ ఇబ్బందులేమో అనేటట్టు వైరాన్ని క్రియేట్ చేసింది ఇక్కడ ఉన్నటువంటి కొంత మంది. నేను పేర్లు మళ్ళీ ఇవన్నీ చెప్పామంటే ఇబ్బంది అవుతుండే. ఓకే, ఇక అందులో అన్ని రంగాల వాళ్ళు ఉండొచ్చు. మరి వాళ్ళందరూ కూడా మరి అది తగ్గించుకుని. చాలా మంది ప్రజాప్రతినిధుల్లో ఒక ఆలోచన ఉంటుంది, జీవితంలో ఎప్పుడూ ఒకేసారి ప్రజాప్రతినిధి అయ్యే అవకాశం వస్తుంది. సో ఒక్కసారి ఆ సందర్భం, అవకాశం వచ్చినటువంటి సమయంలోనే ఎంతో కొంత వెనకేసుకోవాలన్న ఆలోచన కూడా సహజంగా చాలామంది, మెజారిటీ ప్రజాప్రతినిధులు అది మనం చూస్తున్నాం. సో మీ క్లీన్ ఇమేజ్ ఉంది, మీకు బ్యాక్గ్రౌండ్లో డబ్బు ఉంది, ఆస్తుంది, 2 డాక్టర్లు సంపాదించుకున్నారు. కానీ చాలామంది దాదాపు రాజకీయమే చేసి రాజకీయమే ప్రధాన వృత్తిగా వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు ఎంతో కొంత వెనకేసుకోవాలనుకుంటారు, దానికి మీరు అడ్డుపడ్డట్టు కదా? తప్పకుండా నేను కూడా వెనకేసుకోవాలనుకుంటున్నాను. కానీ ఏ రకంగా అనేది మీరు అర్థం చేసుకోండి. మీరు అన్నారు ప్రతి ఒక్కళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి వస్తారు. నేనేమనుకుంటున్నా అంటే, నేను ఖర్చు పెట్టిన డబ్బుల కంటే మా ప్రజలకి ఒక 100 times ఎక్కువ చేయగలిగితే ఖచ్చితంగా నేను వెనకేసుకున్నట్టే, నా బ్యాంక్ బ్యాలెన్స్ నేను పెంచుకున్నట్టే అని నేను ఆలోచిస్తున్నాను. ఓకే, అంటే సమాజం నుంచి తీసుకోవడమే కదా, సమాజానికి ఇవ్వాలనుకుంటున్నారు. మా మోటోనే అది, మొదటి నుంచి కూడా మా లయన్స్ క్లబ్ మోటోగానే అది. ఓకే, అసలు వైరా ప్రాంతంతో డాక్టర్ కాపాకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? ఇక్కడ ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు మిమ్మల్ని ఏ మేర ప్రభావితం చేశాయి? ఖచ్చితంగా అండి, మేము పుట్టి పెరిగిన ప్లేస్ కాకపోయినా పుట్టినది కాకపోయినా పెరిగిన ప్లేస్ వైరా. గత 50-60 సంవత్సరాలుగా మేము వైరాలోనే ఉంటున్నాము. ఈ చుట్టుపక్కల మేము మధు విద్యాలయం, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తులుగా. కాకపోతే దూరంగా, నేను మెడిసిన్ చేసేటప్పుడు కొంచెం కర్ణాటక దూరంగా ఉండొచ్చు ప్రజలకి. కానీ ఆ తర్వాత వచ్చిన దగ్గర నుంచి మేము ఆ 20 సంవత్సరాల క్రితం మేము స్పెషాలిటీ చేసి, అప్పటికి ఎవరూ లేరు స్పెషలిస్టులు. అప్పుడు మేము ప్రాక్టీస్ పెడుతున్నప్పుడే అందరూ అడిగేవాళ్ళు, మీరు 2 స్పెషలిస్టులు అయ్యి ఉండి ఇక్కడ ఎందుకు పెడతారు, ఖమ్మంలో పెట్టుకోండి అని. కానీ మా సొంత ప్లేసు ఇది, మనం ఇక్కడే ప్రూవ్ చేసుకోవాలి, ఇక్కడే ప్రజలకి సహాయం చేయాలనే ఆలోచనతోటి ఇక్కడే పెట్టాం. పరిధి తక్కువైనా కూడా మాకు పరిధి ఖమ్మంలో పెడితే ఇంకా ఎక్కువ ఉండేది. ఇవాళ వైరాలోనే పెట్టి ఇక్కడ వాళ్ళకే సహాయం చేయాలన్నా, అట్లాగే ఆ రకంగానే ఇక్కడే పెట్టాము, ఇక్కడే వీళ్ళకి సేవ చేయాలనుకున్నాము. అందులో భాగంగానే ఇదంతా కూడా. డాక్టర్, సోషల్ వర్కర్, పొలిటీషియన్, డాక్టర్ కాపా మురళీకృష్ణ, ఈ 3 వార్డులలో దేంతో కమిట్ అవుతారు? మిమ్మల్ని మీరు దేనిగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం? డాక్టర్గా మీరు ఇష్టపడతారా, సోషల్ వర్కర్గా ఇష్టపడతారా, లేదా ఒక పొలిటీషియన్గా ఇష్టపడతారా? మీరు చెప్పిన 3 కూడా సేవే, ప్రజాసేవే. డాక్టర్ అయినా అదే ప్రజాసేవ, ఇవాళ పొలిటీషియన్ అయినా ప్రజాసేవ కావచ్చు, ఇవాళ లయన్స్ క్లబ్ అయినా కూడా ప్రజాసేవ కావచ్చు.
మూడిట్లో కామన్గా ఉంది కాబట్టి మూడింటిని ముందుకు తీసుకెళ్తామే తప్పితే ఇదేంటి వదిలే ప్రయత్నిస్తుంది. సో రాజకీయాల్లో లాంగ్ రేస్లో ఉండాలనే మీరు మొదటి నుంచి కూడా ఆలోచన చేశారు, దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నారు. సో ఎటకేలకు వైరా మున్సిపల్ చైర్మన్ పదవిని సొంతం చేసుకోగలిగారు మీ కుటుంబం. సో మేడం ఒకవైపు డాక్టర్గా ఉంటూనే మున్సిపల్ చైర్మన్గా కొనసాగుతుంది. ఇంతటితో సంతృప్తి చెందుతారా రాజకీయాల్లో, లేదంటే ఒకవేళ భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎమ్మెల్యే రేసులో డాక్టర్ కాపా కుటుంబం ఉంటుందా? ఖచ్చితంగా ఏదో ఉండాలనో చేస్తే మనకి రాదండి. ఓకే, మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటాము. మనం చేయాల్సిన పని బేసిక్ 5 సంవత్సరాల్లో మీకు ప్రజలకి చాలా అవసరాలు ఉన్నాయి. వైరాల ప్రజలకి మీరు అన్నట్టు మున్సిపాలిటీని కడుగుతారా, అది చేస్తారా అంటున్నారు. అందులో బాగా ప్రయత్నాన్ని చేయటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారు. మన మీద అభిమానం, మనం చేసిన వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా మన పైకి తీసుకెళ్ళాలనుకుంటారు. అది అధిష్టానం నచ్చితే, వాళ్ళు ఏదన్నా మన మెచ్చితే తప్పకుండా రాజకీయాల్లోనే కొనసాగిస్తాం. ఒకవేళ రాజకీయాలకి మనకు పదవి లేకపోయినా కూడా సేవకి ఇంకా దగ్గర లైనిజం ద్వారా ఇంకొంచెం దగ్గర, ఇప్పుడు రాజకీయాల్లో రావడం వల్ల కొంచెం లైనిజం సేవకి అన్ని మీడియా ఇవాళ మీరు రాకపోతే ఇవాళ మీటింగ్ ఉంది, నాకు మంచి పెద్ద మీటింగ్ ఉంది ఆడ 500 మందితోటి. లైన్స్ కొత్త క్లబ్స్ 2-3 వస్తున్నాయి, వాటికి పోవాలా. మరి అలాంటి కార్యక్రమాలకు కొంచెం దూరంగా ఉండటం జరుగుతుంది. అట్లాంటి మన రాబోయే రోజులు ఒకవేళ రాజకీయాలు దూరంగా ఉన్నా కూడా లైనిజం ద్వారా ప్రజాసేవ మట్టికి నిత్యం పెరుగుతుంది తప్పితే తగ్గే అవకాశమే లేదు. ఫైనల్ క్వశ్చన్ డాక్టర్ కాపా గారు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరని చెబుతూ ఉంటారు చాలా మంది రాజకీయ నేతలు. కానీ డాక్టర్ కాపా మురళీకృష్ణకు తాత్కాలికంగా కూడా శత్రువులు లేరు అనేది చాలా పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తుంది. సో ఎట్లా సాధ్యమైంది అది? ఇప్పుడు నా మీద చేసినటువంటి కామెంట్స్ అందరూ కూడా వాళ్ళందరూ నా మిత్రులే. ఓకే, అదే అంటున్నాను. మిత్రులు, బంధువులు, కొంతమంది ఎవరో ఉండొచ్చు. ఓకే, రాజకీయాల వరకు అది పరిమితం అవుతుంది, కానీ వాళ్ళనేమి నేను శత్రువులుగా భావించను. విధానాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అపోజ్ చేస్తాము. పార్టీ విషయాలు వచ్చినప్పుడు 100% వ్యతిరేకిస్తాం. దాంట్లో సంబంధమే లేదు. తర్వాత ఎప్పుడు కూడా విషయాలు మాట్లాడుకునేటప్పుడు అందరూ మిత్రులు. గతంలో ఆ పార్టీలో వాళ్ళందరూ కూడా నా మిత్రులే. నేనైతే మిత్రులు అనుకుంటా, అవతలోడు శత్రువు అనుకుంటే అతని బాధ్యత. నాకేంటంటే మీ ఇన్స్టెంట్ మెమరీ లాస్ కూడా ఉందని చెప్పిన. ఓకే, నేను మాట్లాడి మీతో గొడవ పడిన 10 నిమిషాలకి నాకు మళ్ళీ మర్చిపోతాను. నేను మళ్ళీ మిత్రుల్లాగానే కనిపిస్తారు. అదొకటి అదృష్టం, దేవుడు అదృష్టం ఇచ్చాడు కాబట్టి నాకు ఆ ఇబ్బందులు ఏమీ లేవు. అందుకే నేను అందరితో, శత్రువులతో కావచ్చు, మిత్రులతో కాదు. ఇప్పుడే తిడతా, మా కౌన్సిలర్స్లో కూడా ఏమైనా వ్యతిరేకించినప్పుడు ఊరికే ఒక సీరియస్గా మాట్లాడి మళ్ళీ వెంటనే ఫ్రెండ్షిప్ అయిపోతాం. మాకేమో ఆ ఇబ్బందులు ఏం లేవు. అట్లా. సో ఫైనల్గా వైరా మున్సిపాలిటీ ప్రజలకు సుమన్ టీవీ వేదికగా డాక్టర్ కాపా మురళీకృష్ణ ఇచ్చే సందేశం ఏంటి? ఖచ్చితంగా అండి, 5 సంవత్సరాల్లో మున్సిపాలిటీని అభివృద్ధి చేసే కార్యక్రమం ఫస్ట్ ఎజెండా. అది ఏ రకంగా చేస్తామా, బట్టి గారు ఇచ్చే నిధుల ద్వారా కావచ్చు, ఎమ్మెల్యే గారి ద్వారా కావచ్చు, లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉంటాయి, వాటి ద్వారా కావచ్చు. అవసరం అయిన చోట మా సొంత ఫండ్లు కూడా పెట్టడానికి చిన్నవి ఏదైనా అవసరం వస్తే ఆ సొంత ఫండ్స్ పెట్టైనా మున్సిపాలిటీ అభివృద్ధి గురించి మాకు వచ్చే దాంట్లో కొంత పర్సెంటేజ్ మట్టికి ఆపము. ప్రజలు ఏదైతే అనుకున్నారో దాన్ని కొంచెం ముందు వెనక అవ్వచ్చు. ఎందుకంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఏదో ఒకేసారి అభివృద్ధి జరుగుతుందంటే గత 10 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి ఒకే 3 నెలల్లోనూ 4 నెలల్లోనూ లేకపోతే 1 సంవత్సరంలోనూ జరగదు. అబ్జర్వ్ చేయాలి, ఓపిక కావాలి, పేషెన్స్. ఎవరేం చేస్తున్నారో ఏంటనేది అబ్జర్వ్ చేయాలి. ఇవాళ మేము వచ్చాక కనీసం 30-40 సంవత్సరాల నుంచి క్లీన్ చేయని డ్రైన్ ఇవాళ క్లీన్ చేసాము. ఓకే, అది అడగండి, ప్రజలకి తెలుసు. అది ఇవాళ ఒక డ్రైన్ కట్టాము, కావాల్సిన వాళ్ళందరికీ బోర్లు వేసాము, బయట డ్రైన్లు కట్టాము. మా పరిధిలో అంటే మాకు ఫండ్స్ అందుబాటులో ఉన్న పరిధిలో. మీరు అన్నారు శాలరీలు ఇవ్వటానికి ఇబ్బంది పడుతున్నా కూడా, అయినా కూడా మాకు పరిధిలో ఉన్నటువంటి పనులన్నీ కూడా మేము చేసుకుంటూ వస్తున్నాము. ఇక పెద్ద పనులు, రోడ్లు అవి అన్నప్పుడు ఖచ్చితంగా ఫండ్ రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయినప్పుడు అవి కూడా వస్తాయి. మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ వస్తాయి. ఇప్పుడు మేము ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఎన్ని ఇచ్చామండి ప్రజలకి? గతంలో ఎప్పుడైనా జరిగిందని అన్ని ఇల్లు ఇస్తున్నాము. ఇంటి నెంబర్ కూడా రూపాయి తీసుకొని మన ఆఫీస్లో స్ట్రిక్ట్గా చెప్తున్నాం. రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా వాళ్ళకి నెంబర్ ఇవ్వాలి, ఇంటి నెంబరు అని మేము కూడా చెప్తున్నాము. అనేక కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి బట్టి గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో
మా అదృష్టం సుడా చైర్మన్ కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇక వాళ్ళకే వదిలేస్తున్నాను నేను డెవలప్మెంట్ అనేది. Okay. మా పేరు నిలబడాలంటే వాళ్ళు కూడా మాతో పాటు కష్టపడి పనిచేసి ఈ వైరాన్ని డెవలప్ చేస్తే మాకు పేరు వస్తుంది. మేము లోకల్గా మా చేతనైనటువంటి ఒక ఆర్గనైజ్డ్గా ఒక ప్లాస్టిక్ నివారణ ఇట్లాంటి ఏవైతే మా పరిధిలో ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని మేము ముందుకు పోతాము. ఖచ్చితంగా ప్రజల అభిమానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ Thank you, కాపా sir. గారు, Thank you. విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. చూస్తున్నాంగా, అది సేవే మార్గం సేవే లక్ష్యం అంటూ ఏ రంగంలో అయినా సేవ పరిధిని విస్తరించడమే తన లక్ష్యం అంటున్నారు డాక్టర్ కాపా మురళీకృష్ణ. ఖచ్చితంగా వైరా మున్సిపాలిటీలోనే కాదు, వైరా నియోజకవర్గాల్లోనూ పూర్తిగా సాధ్యమైనంత వరకు మంచి చేయడానికే తాను అవిశ్రాంతంగా శ్రమిస్తున్నానంటున్నారు. ఒకవైపు వైద్య రంగంలో రాణిస్తూనే మరోవైపు సేవా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న ఆయన అటు క్లీన్ ఇమేజ్తో రాజకీయాల్లోకి వచ్చి చివరి వరకు అదే ఇమేజ్ని కొనసాగించగలుగుతారా లేదా వేచి చూద్దాం.